కలబడిన చట్టం ముందు చేతులు కట్టుకొని కూర్చోవాలి. ధర్మయుద్ధం చేస్తూ అధర్మాన్ని వేటాడటమా, లేక వేల కోట్లు కొల్లగొడుతున్నా కిరాతకుల్ని కాటు వేసి వేటు వేయడమా? చెప్పు మిస్టర్ సూర్య, ఇంతకు నేను చేసిన నేరమేమిటి, ఘోరమేమిటి? చెప్పు సార్. లాజిక్లు మాట్లాడి లాజిక్లు చేయాలని చూడక బలరాం. ఈ మాయ మాటలు నమ్మి మోసపోయేంత పిచ్చి వాళ్ళు, వెర్రి వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. సూర్య ఆటైనా వేరైనా ఈ సింహంతో పెట్టుకోకు, ఈ ప్రాణాలకే ప్రమాదం. డబ్బు కోసం పదవిని, ప్రభుత్వాన్ని, దోపిడీలను మాయం చేసి దుర్మార్గులు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నారు. న్యాయం కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారదు. అది నువ్వు ఎలాగున్నంత మాత్రాన జరగదు సూర్య. కళ్ళు మూసుకుపోయిన ఈ ప్రభుత్వం నమ్మాలి, అది నిజమని ఈ ప్రజలు గ్రహించాలి. పొట్టకూటి కోసం కూలీ పని చేసి బతికినా తప్పులేదు, కానీ ఇలా కూలీలు చేసి దోపిడీలు చేసి బతుకుతానంటే ఈ ప్రభుత్వం చేతులు కట్టుకొని చూస్తూ కూర్చోదు. బ్రతకాలంటే చాలా మార్గాలున్నాయి. ఇదే దారి అనుకుంటే నిన్ను దారిలో పెట్టేదాకా వదలను బలరాం. సూర్య, కత్తెర ధరించే కాకీని, ధర్మాన్ని బంతిలో వాడుకున్నా అది నేరము కాదు. కాకి డ్రెస్ వేసుకొని కళ్ళ ముందు అన్యాయం జరిగిన కళ్ళారా చూస్తూ అది నేరము కాదు. నల్లకోట ధరించి న్యాయాన్ని, పొరుగు పెట్టే అన్యాయాన్ని, కళ్ళు మూసుకొని పోయిన సత్యాన్ని ఈ సమాజం సహించదు. ఇంతకీ నేను చేసిన నేరమేమిటి, ఘోరమేమిటి? కలెక్టర్ రాజారావుని అతని భార్యని అతి దారుణంగా చంపడం నేరం కదా మిస్టర్ బలరాం? నాన్సెన్స్ ఎవర్ టాకింగ్. ఏం మాట్లాడుతున్నావు ఆఫీసర్? నా అన్న వదలను నా చేతులారా నేను చంపుతానా? ఏం మాట్లాడుతున్నావు ఆఫీసర్? మరైతే ఎవరు చంపారు? అర్థంగా కలిసి అర్థంగా మైనంలో దోచుకునే ఆ దుర్మార్గుడు, ఆడే ఆ కిరాతకుడు, ఆ విజేంద్రగాడు, వాడి తమ్ముడు గజేంద్రగాడు అన్న వదలన పొట్టన పెట్టుకుంది ఆఫీసర్. నువ్వు అబద్ధం చెప్తున్నావు బలరాం. నేరాన్ని కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. సూర్య, ప్రశ్నించే గొంతును ఈ సమాజం సహించదు. నగ్న సత్యాన్ని చెప్పే నాలుకను ఈ ప్రజలు సహించరు. నువ్వు చెప్పేది నిజమని న్యాయస్థానం ముందు నిరూపిస్తావా? వాళ్లకు శిక్ష పడేలా నేను చేస్తా. వాళ్ళని నా చేతులతో నేనే చంపాలి. న్యాయస్థానం ముందు నిలబెట్టిన అడ్డదారులు బయటకు వస్తారు. అలా జరగడానికి వీల్లేదు. వాళ్ళని నా చేతులతో వేటాడి నేనే అంతం చేయాలి. బలరాం, తెలివిగా మాట్లాడి తప్పించుకోవాలని చూడదు. నీలాంటి బందిపోడు సింహాలను వేటాడడానికి ఈ టైగర్ సూర్య రంగంలోకి దిగాడు. రణరంగ